హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథము 20 అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను. తండ్రినైనను తల్లినైనను దూషించి వాని దీపము కారు చీకటిలో ఆరిపోతుంది. దైవ గ్రంథం బైబిల్లో మనము చూస్తున్న సత్యమేమనగా, నిన్ను కన్న తల్లిని, నిన్ను కన్న తండ్రిని సన్మానించాలి. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిదండ్రులను సన్మానించమని వాక్యములో రాయబడి ఉంది. బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ఉన్న సంబంధాన్ని గురించి అనేక వచనాలు సొలొమోను మాట్లాడుతూ వచ్చాడు. ఈ సమయంలో 20 అధ్యాయం 20 వచనం మనం చూస్తుంటే, తల్లి మాట వినకుండా, తండ్రి మాట వినకుండా, మొట్టమొదట తల్లి మాట తండ్రి మాట వినాలి, లోబడాలి. వినకుండా పైగా వారిని దూషించే వాని యొక్క దీపమట కారు చీకటిలో ఆరిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి? వాని యొక్క జీవితములో మార్గము తెలియని వాడిగా, దారి తప్పిన వాడిగా, మేలు అనుభవించిన వాడిగా, క్షేమము అనుభవించిన వాడిగా, జీవితంలో సంతోషాన్ని అనుభవించిన వాడిగా మిగిలిపోతాడు. కాబట్టి వాక్యం ఏంటున్న పిల్లలారా, యవనస్తులారా, నిన్ను కన్న తల్లిని దూషించకు, నిన్ను కన్న తండ్రిని దూషించకు. వారి విషయమై దేవుని యందు భయముతో భక్తితో ఉండు. దేవుడు, కనబడినటువంటి దేవుడు వారిని నీ ముందు పెట్టాడు. వారికి లోబడి, వారి మాట విని, వారి ఉపదేశమును ఆలకించి, వారు చెప్పు బోధ ప్రకారమును వెళ్ళినట్లయితే క్షేమాన్ని పొందుతావు. ఏ రోజైతే వారిని దూషిస్తావో, ఎదిరిస్తావో, తృణీకరిస్తావో దాని ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయని లేఖనాల్లో మనము చదువుతూ ఉన్నాం. సామెతల గ్రంథం 30 అధ్యాయంలోకి 31 అధ్యాయంలోకి మనం వస్తుంటే, అక్కడ రాయబడిన మాటలు చాలా ఎంతో ప్రమాదకరంగా ఉన్నాయి. చూడండి, సామెతలు 30 అధ్యాయం 17 వచనం. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లల దాని తిన్ను. చూసారా? తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్నులట లోయ కాకులు పీకుతాయంట. అలాగున వాటిని పక్షిరాజు పిల్లలు తింటాయట. 30 అధ్యాయంలో 11వ వచనం. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము. తండ్రినేమో శపించుచు తల్లిని దీవించనటువంటి వారు భయంకరులు. కాబట్టి భూమి మీద నీవు ఆశీర్వాదమును, క్షేమాన్ని, దీవెనను అనుభవించాలంటే నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించు. వారిని దూషించవద్దు, తద్వారా నష్టాన్ని అనుభవించవద్దు. అలాగే నీ పరలోకపు తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, నీ పరలోకపు తల్లి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయనను దూషించి ఆయనకి వేరుగా వెళ్ళిన లేఖనాల్లో రాయబడి ఉన్నది. కీర్తన గ్రంథం 34వ అధ్యాయంలో మనం ఒక మాట చదువుతున్నాం. ఎంతో విలువైనటువంటి మాట. కీర్తనల 34 అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే, నీతిమంతుని ద్వేషించువాడు అపరాధిగా ఎంచబడడు అని రాయబడింది. ఏమని రాయబడి చూడండి. 34 అధ్యాయము దేవుని వాక్యములో మనం చూస్తున్నాం స్పష్టముగా. 21వ వచనం, కీర్తన 34:21. నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. ఎంచబడరు కాదు, ఎంచబడుదురు. కాబట్టి పరలోకపు తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు
దూషించేవారు అపరాధులుగా ఎంచబడతారు. కాబట్టి ఆలోచించి, భూమి మీద ఉన్న తల్లిదండ్రులను దూషించిన నీ జీవితము కారు చీకట్లు ఆరిపోద్ది. పరలోకపు తండ్రి అయిన యేసుక్రీస్తు, తల్లి తండ్రి అయిన యేసుక్రీస్తును దూషించిన అపరాధిగా ఎంచబడతావు. నిర్ణయాలు నీవే, బలవంతము లేదు. ప్రభు తన వాక్యమును దీవించునుగాక. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువ, నీ వాక్కు కొరకే మీకు వందనాలు. దీవించి ఆశీర్వదించి మా వినే ప్రజల మధ్యలో దీవెనకు కారణంగా చేసి వారి ఆత్మలు రక్షించబట్టుకు, వారి ఆత్మలు క్షేమాభివృద్ధి పొందుటకు, వారి జీవితంలో మేలును అనుభవించుటకు సహాయపడమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజులాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.